హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్. నేను మీ విశాలిని. అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సింగిల్ పాదం లేకుండా పైపింగ్ ఎంత నీట్గా వేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. థ్రెడ్ పైపింగ్ చాలామంది ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అనేది బాగా యూజ్ చేస్తున్నారు. దానికి ఉన్న లుక్ వేరే ఉంటుంది అన్నమాట. మనకి నార్మల్ పైపింగ్స్ కంటే థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా రౌండ్గా అందంగా వస్తుంది. దాన్ని ఎలా వేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా మీకు నేను నేర్పిస్తున్నాను. చూడండి, ఏ పైపింగ్ అయినా మనం క్రాస్ ముక్కలు తీసుకుంటేనే చాలా నెక్ కటింగ్ చేసి నెక్ కుట్టడానికి క్రాస్ ముక్కలు అయితేనే మీకు బాగా వస్తుంది అన్నమాట. అంటే నెక్ అనేది బాగా తిరుగుతుంది, రౌండ్ అయినా నార్మల్ ఇంకో మోడల్ నెక్ ఏదైనా సరే. ఓకే, నేనైతే క్రాస్ ముక్కలు తీసుకున్నాను. ఇలా క్రాస్ జాయిన్ చేస్తాను అనమాట. చూసారా, జాయింట్స్ ఉన్నాయి కదా, జాయిన్ చేసుకున్నాను. ఈ జాయిన్ చేసుకున్న దానికి పైపింగ్ థ్రెడ్ ఎలా వేయాలి, దీని లోపల పైపింగ్ థ్రెడ్ పెట్టి ఎలా కుట్టాలి, నార్మల్ పాదం చూసారా, ఇది మామూలు మనం మిషన్ కుట్టే పాదమే. మనం పైపింగ్ వేయడానికి సింగిల్ పాదం అనేది చాలామంది వాడతారు కదా, దాని అవసరం లేకుండా దీంతో ఎలా కుట్టొచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, మనం పైపింగ్ థ్రెడ్ వాడతాం కదా, దీనికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు తొందరగా వచ్చేస్తుంది. ఫస్ట్ మనం పైపింగ్ థ్రెడ్ ఓడకుండా చిన్న టాకా లాంటిది వేసుకోవాలి. ఇలా చిన్న టాకా లాంటిది వేసుకున్న తర్వాత క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనం ముందే చూసుకోవాలన్నమాట. ఇది ఇలా లాగి చూస్తే దానిలోంచి వస్తుందా లేదా అని. దీనిలోంచి రాకుండా ఉంటే మనం స్టార్ట్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో తాడుని పెట్టుకోవాలన్నమాట. అంటే క్లాత్కి మధ్యలో తాడునైతే పెట్టాలి. స్టార్టింగ్లో చిన్న తేడా వచ్చినా పర్వాలేదు, మీరు అలా ఇంప్రూవ్ చేసుకుంటుంటే పైపింగ్ వేయడం అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇలా చూడండి, నా క్లాత్ ప్లస్ ఈ పైపింగ్ థ్రెడ్ అనేది ఎలా వెళ్తుందో ఒకసారి మీరు కెమెరా దగ్గర పెట్టి చూపిస్తున్నాను చూడండి. కనిపించింది కదా, ఈ రెండింటి మధ్యలో థ్రెడ్ క్లాత్ అనేది ఉండాలి. ఓకే, ఆ రెండింటి మధ్యలో ఉంటేనే మీకు నార్మల్ పాదంతో పైపింగ్ వేయడం అనేది వస్తుంది అన్నమాట. ఈ రెండింటి మధ్యలో లేకుండా ఇటెల్లా అది అనేది లూజ్ వచ్చేస్తుంది అన్నమాట. మనం మధ్యలో పైపింగ్ థ్రెడ్ కొడతాం కదా, ఆ థ్రెడ్ అనేది లూజ్గా వచ్చేస్తుంది. ఇలా రెండు పాదాల మధ్యలో పెట్టి ఇలా మొత్తం మనం ఎంతైతే క్లాత్ తీసుకున్నామో అంత క్లాత్కి కూడా పైపింగ్ థ్రెడ్ అనేది వేయాలి. ఇలా వేసుకోవాలి. ఇది చాలా అందంగా నీట్గా వస్తుంది. మన సింగిల్ పాదం తీసుకొని మళ్ళీ దానికి పెట్టుకొని నార్మల్ మిషన్ మీద అయినా సరే మీరు ఇలా వేసేయచ్చు. అంటే మాది ఇలా హై స్పీడ్ మిషన్ కాదు, నార్మల్ మోటార్ మిషనే అని అనుకుంటే దాని మీద కూడా వేయచ్చండి. ఫోల్డింగ్ మిషన్ మీద కూడా వేసేయచ్చు. ఇలా వేసుకోవాలి.
ఇలా థ్రెడ్ కట్ చేసి చూసారు ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చింది కదా. ఇవి ఎక్స్ట్రా ఏదైతే ఉందో మనకి ఫోల్డింగ్ సరిపడా ఉంచుకొని మిగతాదంతా కట్ చేసాలంటే మనకి ఫోల్డింగ్ లోపలికి వెళ్ళడానికి ఈ మాత్రం అయితే పడుతుంది. ఈ మాత్రం ఉంచుకొని మిగతాదంతా కట్ చేసుకుని నీట్గా పెట్టుకోవాలి. కట్ చేసుకుని నీట్గా పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం బ్లౌజ్కి వేయడం అనేది స్టార్ట్ చేయాలి. చూసారు కదా ఇలా కటింగ్ చేసుకున్నాను నీట్గా నేను. ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి ఎలా వేయాలనేది చూపిస్తాను మీకు. బ్లౌజ్ చూడండి, ఫస్ట్ బాడీకి వేస్తున్నాను. బాడీ అంటే ఫ్రంట్ బాడీకి. ఇలా వేసుకోవాలి. మళ్ళీ ఇది కూడా 2 పాదాల మధ్యలోనే పెట్టాలి మనం కుట్టేటప్పుడు కూడా. ఖర్చుంచుకొని 2 పాదాల మధ్యలో మాత్రమే పెడుతూ ఇలా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడికి ఇది అయిపోయింది కదా, కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బ్యాక్ ఫోల్డ్ చేసుకుని లోపలికి కుట్టు వేసుకోవాలి. ఇలా పెట్టంటే మీకు సాఫ్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టి లోపలికి ఇంకొక కుట్టు వేయాలి. ఇలా వేసుకోవాలి. చూసారా చాలా నీట్గా వచ్చింది కదా. బ్యాక్ పార్ట్ కూడా వేసుకోండి. సేమ్ ఇందాక ఎలా కుట్టుకున్నాం పాదం మధ్యలో పెట్టి అలానే కుట్టాలి దీన్ని కూడా. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పీస్ అయితే ఉంచుతున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ మా ఆల్రెడీ ఓపెన్ వచ్చింది కదా, ఆ ఓపెన్కి ఫోల్డ్ చేసి కుట్టడానికి. దీని రెండింటి మధ్యలోకి కటింగ్ ఇచ్చేయాలి. ఇప్పుడు ఇలా ఇందాక వేసుకున్నాం కదా, సేమ్ అలానే లోపలికి ఒక కుట్టు వేయాలి. ఇక్కడ వేసేటప్పుడు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని వేయాలి. ఇలా నీట్గా వస్తుంది. దీన్ని కూడా సేమ్ ఇక్కడ చూసారా, ఇందాక లోపలికి ఫోల్డ్ చేసాం కదా, ఇది రివర్స్లో వచ్చింది కాబట్టి ఇలా వస్తుంది. ఇక్కడ చిన్న టాక్ అయిపోయింది. బ్యాక్
సింగిల్ పాదంతో మనం ఎలా అయితే వేస్తామో సేమ్ యాస్టీస్ అలా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ వేసుకుందాం. నెక్ కూడా ఎలా వేయాలనేది మీకు చూపిస్తున్నాను చూడండి. సేమ్ మనం దానికి ఎలా కుట్టుకున్నాం నడుం దగ్గర, ఇక్కడ ఓపెన్ కాబట్టి ఇక్కడ క్లోజ్ చేయడానికి చిన్న పీస్ అయితే ఎక్స్ట్రా ఉంచాలి. నెక్ తిప్పడానికి మనం క్రాస్ ముక్కలు తీసాం కాబట్టి ఎక్కడ పిల్స్ అనేవి పెట్టక్కర్లేదు. నార్మల్గా అయితే మనం చూసారా స్క్వేర్ నెక్ అది తీసినప్పుడు పిల్స్ పెడతాం కదా కార్నర్స్లోను. కార్నర్స్లో ఎక్కడ కూడా మీరు పిల్స్ అనేవి పెట్టనవసరం లేదు. డైరెక్ట్గా ఇలా కుట్ అనేది వేసుకోవచ్చు. ఇలా వేయాలి. ఓకే, ఇక్కడ నేను హ్యాంగింగ్ థ్రెడ్స్ ఉంటాయి కదా మనం ఇక్కడ ఎలా హ్యాంగింగ్ పెట్టుకుంటాం కదా, హ్యాంగింగ్ థ్రెడ్స్ అయితే నార్మల్గా నేను కుట్టుకుని ఉంచుకున్నాను. అవి నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. యాడ్ చేయడం అంటే చూసారా, నార్మల్గా పార్ట్ నెక్ అది పెట్టుకున్నప్పుడు మనం బయట వేస్తాం కదా, ఇది నెక్ అంతా తిప్పేసిన తర్వాత అలా వేయనవసరం లేకుండా ఇక్కడ వరకు వేసేసి మనం ఇక్కడ కార్నర్ తిప్పుతాం కదా, ఈ కార్నర్లోనే మనం దీన్ని యాడ్ చేసేయాలి. ఇక్కడ ఇలా యాడ్ చేసుకొని దీని మీద స్టిచ్చెస్ వేసుకోవాలి. కొంచెం రఫ్ చేసినట్టు వేస్తే తాడు అనేది ఓడదన్నమాట. ఇలా మళ్ళీ నార్మల్గా పైపింగ్లో వేసుకోవడమే. ఈ తాడు అనేది మనకి ఇలా లోపలికి తిరిగిపోద్ది అన్నమాట. మనం నెక్స్ట్ తిప్పేటప్పుడు ఎప్పుడైనా అలా నీడిల్ని దింపే ఉంచుకోవాలి, కిందకే ఉంచుకోవాలి. తిప్పేటప్పుడు మనం ఇది లాగుతూ ఉంటాం కదా, ఆ నీడిల్ ఉంచేస్తే మనకి ఓపెన్ అయిపోకుండా బయటకు వచ్చేయకుండా ఉంటుంది అన్నమాట. ఇలా చూడండి, మొత్తం అంతా కుట్టేసాను కదా, నెక్ అయితే తిప్పాను, తాళ్ళు కూడా పెట్టేసుకున్నాను ఊడకుండా. ఇప్పుడు దీన్ని తిరిగేసి లోపల కుట్టి వేయాలి. అంటే ఇప్పుడు మనం కుట్టేసే ముందే ఇలా ఇలా అనుకుంటే కొంచెం సాఫ్ట్గా కొంచెం నీట్గా వస్తుంది అన్నమాట మనకి. ఇలా ఇలా అనుకుంటే చాలా నీట్గా వస్తుంది. దీని దగ్గర కూడా సేమ్ అంతే. ఇలా చూసారా, ఓడని కూడా ఓడదు, ప్లస్ ఇక్కడ గుచ్చుకోవడం కూడా మనకు అవ్వదన్నమాట. దీన్ని లోపలే మనం అటాచ్ చేసుకుంటే తాడుని, ఇది కుట్టి చూపిస్తాను మీకు. చూడండి, సేమ్ ఇలాగా మనం కుట్లు వేసుకోవాలి, లోపలికి ఫోల్డ్ చేసుకుని. చూసారా, నీట్గా వచ్చింది కదా థ్రెడ్ పైపింగ్ అనేది. ఇలా వస్తుంది. మనం ఈ పాదంతో మనం వేసుకోవచ్చు మాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం సింగిల్ పాదం పెడితే ఎలా వచ్చిందో అలాగే వచ్చింది కదా. చిన్న నెక్ లాంటివి పెట్టాను, బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి ఈ మోడల్ ఇలా వస్తుంది. ఓకే, థ్రెడ్స్ అనేవి చూసారా ఇందులోంచి వచ్చాయి కదా, ఇది మరి ఓడడం కానీ ఇక్కడ గుచ్చుకోవడం కానీ అయితే అవ్వదు, మనకి నార్మల్గానే ఉంటుంది. మనమే నార్మల్ థ్రెడ్ అయితే
మనం ఈ లోపల వేసుకుంటాం కదా, ఈ లోపల వేసుకుంటే ఇక్కడ మనకి బ్యాక్ని నెక్ గుచ్చుకోవడం లేకపోతే అన్కంఫర్టబుల్గా ఉండడం అనేది అవుతుంది. ఇలా అయితే చాలా బెనిఫిట్ అన్నమాట. మళ్ళీ మనం పైన కుట్టు వేయక్కర్లేదు. ఈ పైన కుట్టు కూడా కనిపించదు మీకు. ఇలా రఫ్ చేస్తాం కదా ఇది వేయడానికి, అలా రఫ్ చేసినట్టు కూడా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్.